హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కలిగినేని చిదంబరం ఎన్నికయ్యారు. నరసాపురంలోని చిన్న మామిడిపల్లికి చెందిన ఆయన 3 దశాబ్దాలకు పైగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 3 సార్లు బార్ కౌన్సిల్ సభ్యునిగా, ఒకసారి ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా పలువురు న్యాయవాదులు కలిగినేని చిదంబరాన్ని అభినందించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సేవా దృక్పథంతో వ్యవహరించే చిదంబరం లాంటి వ్యక్తిని ఎన్నుకోవటం గర్వంగా ఉందన్నారు. గతంలో బార్ కౌన్సిల్ సభ్యునిగా, ఉపాధ్యక్షునిగా సేవలందించిన చిదంబరం ఇప్పుడు అధ్యక్ష పదవిలో మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో గ్రంథాలయ కార్యదర్శిగా గెలిచిన కోదాటి రమ్యకృష్ణను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మహిళా సభ్యులుగా ఎన్నికైన శేషకుమారిని కూడా న్యాయవాదులు అభినందించారు. అభినందించిన న్యాయవాదులందరికీ విజేతలు ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీని